శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. కుక్షిణ జాండ పంక్తుల నగూర్చి చరాచర జంతు కోటి సంరక్షణ సేయు తండ్రివి పరంపరనీతనయుండనైన నా పక్షము నీవుగా వలదే. పాపములెన్నియునర్చినన్ జగద్రక్షక కర్తవీవే కదా. దాశరథి కరుణాపయోనిధి. దయకు సముద్రుని వంటి వాడవైన దశరథుని కుమార రామ, నీ పొట్టయందు బ్రహ్మాండ సమూహములను పొందికగా ఏర్పరచుకొని చేతనాచేతనములకు ప్రాణుల సమూహమును కాపాడుటకు తండ్రివై విరాజిల్లుచున్నావు. అట్టి తరతరములుగా నీ పుత్రుడనైన నేను చేసిన పాపములన్నీను లెక్కింపక నా పక్షము వహించి కాపాడవలసింది నీవే రామ. లోకములను రక్షించుటకు కర్త అయిన వాడవు నీవే కదా. హరి రామ నీదే దయ. గద్దరియోగి హృత్కమల గంధరసానుభవంబుజందు పెన్నిద్దపు గండు దేటి ధరణి సుధ కౌగిలి పంజరంబునన్ ముద్దులు గుల్కురా చిలుక ముక్తి నిధానము రామరాగదే. తద్దయు నేడు నా కడకు దాశరథి కరుణాపయోనిధి. దయకు సముద్రుడవైన దశరథ రామ, దక్షులైన యోగివర్యుల మనస్సులనడి పద్మము యొక్క వాసనతో కూడిన మకరందమును ఆస్వాదించ మిక్కిలి మదించిన తుమ్మెద వంటి వాడవు. రామచిలుక వలె సీతాదేవి యొక్క కౌగిలి అనడి పంజరమునందుండు అందమైన రాచిలుక వంటి వాడవు. జనులకు సొంపుగా మోక్షమును ఇచ్చువాడా, నీవు నా వద్దకు తప్పక రమ్ము. హే రామచంద్ర, కలియుగ మర్త్య కోటి నేను గనుగొనరాని విధంబు భక్తి వత్సలత వహింపవో. చటుల సాంద్ర విపద్దశవార్తి గృంకుచో పిలిచిన బల్క వింత మరుపే నరులిట్ల నరాదుగాక. నీ తలపునలేద సీతచర దశరథి కరుణాపయోనిధి. దశరథ రామ, దయాసముద్ర రామ, నేను ఆపత్ సముద్రమున మునుగుచు ఎంత పిలిచినను నీవు మారు పలుకొట్టలేదు. ఇదేమి కలియుగంలోని మనుషులు నిన్ను చూడలేకున్నారో, లేక నీకు భక్తులపై ప్రేమ లేదో తెలియటలేదు. మరియు మేమిట్లనకూడదు కానీ మా వలె సీత పడిన బాధను అప్పుడే మర్చితివా? అట్లే ఆపద్దశ అనడి సముద్రమునందు మునుగునప్పుడు పిలిచెనను పలకవు. ఇంత మరుపా స్వామి ఇదేమి? హే రామచంద్ర, జనవర మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు. నిన్నయమ్ము నమ్మి కొల్చిన మహాత్ములకేమియు సంగెదో సనందన నుతమాకు సంగుమయ. దశరథి కరుణాపయోనిధి. ఓ దయానిధివైన ఓ దశరథ మహారాజా, మీ చరిత్రలను వినుటకు ఓరోజాలక చెవులయందు గంటల శబ్దములను వేడుకగా వినుచూ ఉన్న అల్పునకు కోరిన కోరికలన్నీ ఇచ్చినావు. మరియు నిన్ను సదా నమ్మి సేవించుతున్న మనుషులకు ఏమి ఇచ్చేదవో సనందన మహర్షి చేత కొనయాడబడిన వాడా శ్రీరామ. హే రామ, పాపములొందు వేళ రణ పన్నగ భూత భయ జ్వరాదులందాపదనొందు వేళ భరతాగ్రజమిమ్ము భజించు వారికిన్ వ్రాపువ నీవు దమ్ము. డిరుపక్కియలను జని తద్విపత్తి సంతాపము మాన్పికాతురట. దశరథి కరుణాపయోనిధి. ఓ దశరథ పుత్ర, కరుణాల వాల రామచంద్ర, పాపములు పొందినప్పుడును యుద్ధము, పాపము వలన భయము, భూతబాధలు, శరీరమునందు రోగాదులు
మున్నగు ఆపదలు కలిగిన సమయమున నిన్ను కొలుచు వారికి సహాయము చేయుటకై నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడును ఇరు ప్రక్కల ఉండి వెళ్ళి సన్నిధికొచ్చిన ఆ బాధల నుంచి రక్షించెదరని, నీ సన్నిధికి వచ్చి ఆ బాధల నుంచి రక్షించెదరని జనులు చెప్పుకొనుచుందరు. హే రామచంద్ర, కాపాడేవాడు నీవే కదా. అగణిత జన్న కర దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్ దగిపడనీదలేక జగతీధవని పదభక్తి నావచే తగిలి తరింపగోరితి బదంబడి నాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక దశరథి కరుణాపయోనిధి. ఓ దశరథ మహారాజా, కరుణా సముద్ర, నా పూర్వజన్మ పరంపరను లెక్కింపరాని పాపములు చేయుటచే ఆ పాప సముద్రంలో అనేక దుఃఖములు అనడే అలలు ఎగసి పడగా నేను ఈదలేక నీ పాదము అందరి భక్తి అను నావ చేత దాటవలైనని కోరితిని. కావున నీవు తగదు అని భావించక శరణు వచ్చిన నా భయమును పోగొట్టుము. నేను నరించు పాపములనేకములైనను నాదు జువ్వ కుంభానకమయ్యన్మీ పరమ పవన నామము. హే రామచంద్ర, నేను నరించు పాపములనేకములైనను నాదు జివ్వ కుంభానకమయ్యమీ పరమ పవన నామము తొంటి చిల్క రామాననుగావు మన తుది మాటకు సద్గతి చెందెగావునన్ దాని ధరింపగోరెదన్ దశరథి కరుణాపయోనిధి. హే దయాసముద్రుడైన దశరథ పుత్ర రామ, నేను అనేక పాపములు చేసి తిని, అయినను నీ నామోచ్చరణము నా నాలుకకు పానకము అయ్యను. పూర్వము ఒక రామచిలుక మరణము పొందు సమయమున ఓ రామా రక్షింపుమని నినాదము చేయగా క్షణకాలములో మోక్షము నొందినట. అటులనే నేను రామాయను మాటను పలకగోరేదను. రామచంద్ర, నన్ను కూడా చిలుక వల్ల రక్షించు స్వామి. హే రామచంద్ర, పరధనములు హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్ మురిపమగాని మీద నగు మోసమెరంగదు మానసంభూ దుస్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనైక మమ్మునే తరిదరి చేర్చే కాచెదవో కాలకింకర గదాహతి పాల్పడనైక మమ్మునే తరిదరి చేర్చి కాచెదవో దశరథి కరుణాపయోనిధి. దశరథ మహారాజపుత్ర, కరుణా సింధు రామ, పాపపు చేష్టలతో కూడిన మా మనస్సు పరధన పరస్త్రీ పరాన్నములకు సంతోషించునే గాని తరువాత దాని వలన కలుగు అనర్థమును దూర్చి తెలుసుకొనలేదు. ఇది తరింపరానిది. మమ్ములను యమదూతల గదల దెబ్బల బారి నుండి బాధలు పొందకుండా ఒడ్డున పడవేసి ఎప్పుడు ఏటులా రక్షించతో గదా రామచంద్ర. ఏ విధంగా రక్షిస్తావు స్వామి శ్రీరామచంద్ర? నమో నమః. పరుల ధనంబు చూచి పరభామల చూచి హరింపగోరు మద్గురుతర మానసంబలడు దొంగను బట్టి నిరూఢ దాస్య విస్ఫురిత వివేక పాశముల జుట్టి భవచ్చరణంబనా మరుత్తరువున గట్టివేయగదే దశరథి కరుణాపయోనిధి. హే రామచంద్ర, ఎంత కోరిక కోరుతున్నానో చూడు. ఇతరుల ధనమును చూచి పరస్త్రీలను చూచి అపహరించడానికి నా మనస్సు అనడి దొంగను పట్టుకొని నీ సేవ చే స్ఫురించు తెలివి అనడి పాశములతో చుట్టి నీ సేవ చే స్ఫురించు తెలివి అనడి పాశముల చే చుట్టి మీ పాదములు అనడి కల్ప వృక్షమునకు నన్ను కట్టివేయము తండ్రి రామచంద్ర. ఇంతకంటే గొప్ప కోరికలు ఇంకేమున్నాయి స్వామి? ఇది చేస్తే ఈ జీవికి చాలు.
ఇంతకంటే ఇంకేమీ కోరను స్వామి రామచంద్ర. సలలిత రామనామ జపసార మెరుంగను కాశికాపురి నిలయుడగాను నీ చరణ నీరజ రేణు మహాప్రభావం తెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముల్ దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ దలచను తింపనాతరమే భవద్విలాసముల్ తలచెను తింపనాతరమే దశరథి కరుణాపయోనిధి. దయాసముద్ర దశరథ రామ, మిక్కిలి మనోహరమైన నీ నామమును జపము చేయుట వలన కలుగు ప్రభావము కాశీపట్టణమున నివసించు ఈ శంకరునికే గాని నాకు తెలియదు. నీ పాదధూళి రేణువుల యొక్క ప్రభావము తెలుసుకున్నటకు నేను ఆల్యనుగాను. నీ సత్య వాక్పాలనమును ఎన్నుటకు రావణ బ్రహ్మ సోదరుడు విభీషణులను కూడా కాదు స్వామి. నీ లీలలను తలుచుకొని నృతించుటకు నాకు శక్యము కాదు, అశక్తుడను స్వామి. కాపాడి రక్షించవలసిన వాడివి నీవి రామచంద్ర. నమో నమః.